రమణ గారు ఇక్కడ నాకు బాగా గుర్తొస్తుంది 2006, 2008 సంవత్సరాలు నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అప్పుడు తెలంగాణ వాదం లేదు, కేసీఆర్ను ఖతం చేయాలనే లక్ష్యంతో టీడీపీ నుంచి ఎల్రమణ, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి మీరిద్దరు ఎంపీ అభ్యర్థులు. అప్పుడు అంటే కేసీఆర్, రమణ, జీవన్ రెడ్డి 2006లో పోటీ పడ్డారు, 2008లో పోటీ పడ్డారు ఒకరిపై ఒకరు. ఇప్పుడు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు, కలిసి పని చేయబోతున్నారు. ఎలా ఉంది ఇది? ఆనాడు సరిగ్గా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పినటువంటిది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆనాడు మేము పనిచేసినాం. ఆ నాయకుని ఆశయంతో ముందుకెళ్ళినాం. తర్వాత పెద్ద చంద్రబాబు నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో ఆనాడు సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని చెప్పి స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ముందుకెళ్ళినాం. తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తెలంగాణ సాధనలో ఏనాడు కూడా వ్యక్తిగతంగా మేము దూషించలేదు, వ్యక్తిగతంగా ఎవరిని కూడా శత్రువుగా భావించలే. వ్యవస్థ ఉన్నదానికి అనుగుణంగా నమ్మిన సిద్ధాంతం, నాయకుని ఆశయం, లక్ష్యంతో ముందుకెళ్ళినాం. ఆనాడు ఆ పరిస్థితులలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న గతంలో ఎంపీపై అనుభవం ఉంది కనుక అభ్యర్థిగా పెడితే ఉండడం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు 7 ఏళ్ళు పనిచేసి పెట్టినా కూడా టీడీపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లాలా, సమగ్ర అభివృద్ధి కొరకు పాటుపడాలా. ఆ లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు స్పష్టంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ చూస్తున్నాం, ఆ ఫలితాలు అనుభవిస్తున్నాం. దాన్ని మరింత ముందు తీసుకెళ్లాల ఆలోచనతో ఎన్నికలలో వివిధ పార్టీలు రావడం సహజం. చెప్పిన దానికి అనుగుణంగా ఓటర్లు ఎవరికి ఆదరిస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పరిపాలిస్తారు. నేడు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరును. ప్రజలలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు కావడం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమేసే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు రోజు దిగజారుతున్నట్టు ఆర్థిక పరిస్థితి. కోర్టులు మీరు డబ్బులు చెల్లించాలని చెప్పని స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 రోజులు లేదు. అటు రిటైర్మెంట్ ఉద్యోగులే గాని, స్కూల్ పిల్లల యొక్క, కాలేజీ పిల్లల యొక్క ఫీ రియంబర్స్మెంటే గాని కోర్టు దర్శించే పరిస్థితి వచ్చింది. చివరికి చదువుకునే విద్యార్థులే కట్టమనేటువంటి పరిస్థితి. అంటే ఎంత ఆర్థికంగా దివాల్సిన ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డిది కనుక ఆ ప్రభుత్వం నడవలేదనే ఉద్దేశంతోనే మేము ఇవాళ కేసీఆర్ గారితో ప్రయాణిస్తున్నాం. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేది మా అందరికీ లక్ష్యం.